నా పేరు లక్ష్మీ నరసింహప్రసాద్. మేము కర్నూలులో ఉన్నప్పుడు తెలుగు భాషా వికాస ఉద్యమం తరఫున జేఎస్ఆర్కే శర్మ గారి ఆధ్వర్యంలో నిరాఘాటంగా ఇప్పటికి కూడా జరుగుతుంది. ఇది కేవలం తెలుగు భాషా వికాస ఉద్యమంలో దాదాపు 20 మంది కర్నూలు నుండి వచ్చారు. మేము 4-5 సంవత్సరాల నుండి బెంగళూరులో ఉన్నాం. మేము ఆ తెలుగు భాషను ఆయన ఎంత బాగా ప్రచారం చేసినట్టే పల్లెలకు పోయి ప్రతి ఒక్కరిని ప్రేరేపించి చేస్తున్నారు. మాకు చాలా సంతోషం అవుతుంది. ఇక్కడ బెంగళూరులో మా మనవరాలు కన్నడ మీడియం చదువుతుంది. ఆ పిల్లలు కన్నడలో కంపల్సరీ చదవాలనే రిస్ట్రిక్షన్ పెట్టినారు. మరి అదే మన ఆంధ్రప్రదేశ్లో తెలుగులో మాట్లాడితే ఫైన్ వేసే పరిస్థితి ఉండేది. అంత స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ మాతృభాషలో ఉంటే వాళ్ళు ఎటువంటి విషయాన్నైనా అనర్గళంగా వాళ్ళు చెప్పగలరు. ఎగ్జాంపుల్ నాకు కొడుకు 2 బిడ్డలు, అందరూ ఇంగ్లీష్ మీడియమే. నేను ఇంటి దగ్గర వాళ్లకు మంత్రపుష్పం, పురుషసూక్తం, శ్రీ సూక్తం, ఇవి విష్ణు పారాయణము, భగవద్గీత 2 అధ్యాయాలు ఇవన్నీ నేర్పించాను నేను. తెలుగు శతకంలో పద్యాలు అనర్గళంగా చెప్తారు వాళ్ళు. అంటే ఇవి తల్లిదండ్రుల పాత్ర గురించి నేను చెప్తున్నాను. చిన్న ఉదాహరణ, మా అమ్మాయి మెడిసిన్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్కు వాళ్ళ నాయన లెటర్ రాస్తే మా పాపతో చదివించుకుంటారంట. ఏమంటే తెలుగు మాట్లాడుతాను కానీ చదవలేదని. ఎంత దురవస్థలో ఉంది అనిపిస్తుంది నాకు. అంటే వాళ్ళు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చదివిన ఒక మెడిసిన్ అమ్మాయి వాళ్ళ తండ్రి రాసిన తెలుగు ఉత్తరాన్ని చదవలేని దుస్థితిలో ఉంది. మా అమ్మాయితో చదివించుకుంది అని చెప్తుంది మా పాప. నాకు చాలా బాధ అయింది. అంటే మాతృభాష ఎక్కడికి పోతుంది అనిపిస్తుంది. అందుకే శేషపకం గారు ఒకటి అంటారు, పసరంబు వంత్యైన పసుల కాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభు తప్పు, భార్య గయ్యాలైన ప్రాణనాథుని తప్పు, తనయుడు దుష్టుడైన తండ్రి తప్పు, సైన్యములు చెదరైన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వము చెడుగైన ఆరోహకుని తప్పు, దంతి దుష్టయైన మావటీడు తప్పు, ఇట్టి తప్పు లెరుంగక ఇచ్చవచ్చినటులా మెలగదూరిప్పుడి అవని జనులు, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. అంటే ఇక్కడ ఆయన 2 పదాలు మెన్షన్ చేసినాడు. తనయుడు దుష్టుడైన తండ్రి తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు. కానీ పిల్లలది కాదు తప్పది. తల్లిదండ్రులు ఈ బాధ్యత వహించి వాళ్లకు పిల్లలకు నేర్పిస్తే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువు ఎక్కడ చదవని ఇంటి దగ్గర వాళ్ళు బాధ్యత తీసుకోవాలా. మన భాషను, మాతృభాషను మర్చిపోతే వాళ్ళు ఎటువంటి విషయాన్ని అనర్గళంగా వాళ్ళు వ్యక్తపరచలేరు. మరి అదే శ్రీశ్రీ చెప్తాడు, అంటే వాళ్ళు పెద్దయినాక యువకులు, మంచి యువత, ప్రపంచంలో అత్యధిక శాతం యువకులు ఉండేది భారతదేశమే. రాబోయే 10-20 సంవత్సరాల్లో అగ్రదేశాల లిస్టులో ఫస్ట్ స్థానంలో వచ్చిన ఆశ్చర్యం ఉండక్కర్లేదంటారు మోడీ గారు. మరి ఎందుకని చెప్తాడు శ్రీశ్రీ గారు ఒక మాట చెప్తాడు, కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పేర్లకు ఫకీరులు, పుకారులకు నిబద్ధులు అంటాడు. మరి అదే కొంతమంది యువకులు నవజీవన నిర్మాతలు అంటాడు. అంటే బాగా ఉంటే దేశాన్నైనా ఎటువంటి ఏ రంగంలో అయినా ముందు తీసుకొచ్చేదానికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటాడు. మరి వివేకానందుడు ఒక మాట అంటాడు, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం, మనసుండే యువత 100 మంది చాలు, ప్రపంచ స్థితిని మార్చవచ్చు అంటాడు. అంటే యువకులను వారిని మంచి తోవలో తీసుకొచ్చేదానికి నిరంతరం కృషి చేయాలని, ఒక ఇది మంచి వాళ్ళ సేవలు ఉపయోగించుకోవాలని ఒకటి. నేను ఒక చిన్న కవిత రాసి ముగిస్తాను. నేను ఒక చిన్న, ఓ యువత మాతృభాషను ప్రేమించు, ఆరాధించు, అనుసరించు, మాతృభాషలో నీ మేధస్సును మధించు, క్రొత్త ఆవిష్కరణలను సృష్టించు, చరిత్ర పుటలలో నీకై ఒక పేజీ లిఖించు, ఇతరులతో మాతృభాషలోనే సంభాషించు, వచ్చిరాని పరాయి భాషను ధృవీకరించు, నవభారత నిర్మాతవై, భరతజాతి ఆశాకిరణ కాంతివై, అలసత్వాన్ని వదలి నిరంతరం కాంతిని ప్రకాశింపజేసే సూర్యుడివై, పడినా లేచి ఎగిసిపడే అలవై, భారతదేశానికి ద్రోహం చేసే వారికి కాల యముడివై, మాతృదేశాన్ని శాంతికి చిరునామాగా మార్చు. ఓ యువత, నీవే భావి భారత భవిత.